పరిశ్రమలుగా నిర్వహిస్తున్న పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కూడా మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన స్వాగతం పలుకుతున్నాం. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా నేడు రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మా దళిత బుద్ధుబిడ్డ గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ కరీంనగర్ జిల్లాకు సేవలు అందించి నేడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పక్కనున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువమిత్రులు బల్మూరి వెంకట నరసింహరావు గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా లైబ్రరీ చైర్మన్ అయినటువంటి సత్తు మల్లేష్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, మానకొండూరు శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారికి స్వాగతం సుస్వాగతం. రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు రాజేందర్ రావు గారికి, అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్ గారికి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ నియోజకవర్గ ఆడబిడ్డ శ్రీమతి నిర్మల శారద గారికి, వరంగల్ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది మంది సోదరి మనులకు నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నా మీద ఎంతో నమ్మకం కొద్దీ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారు ముఖ్యమంత్రి అయితే ఈ చొప్పదండి నియోజకవర్గం మాకు సాగునీటి రంగంలో కానీ తాగునీటికి కానీ ఇటు మౌలిక వసతుల కల్పన కోసం గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసింది. ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ